అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేం కూర అనుకుంటున్నారు? నేను ఇలా పోపు వేయించేస్తున్నాను. చాలా కమ్మటి వాసన వస్తుంది. పోపు మాత్రం అదిరిపోయింది. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుంటాను. ఇంగు మస్ట్ అండి. సాంప్రదాయమైన కూర ఇది. మన రిచ్ కూర అంటే పాష్గా ఉన్న కూర కాదు, మన సాంప్రదాయమైన ట్రెడిషనల్ రెసిపీ. చాలా చాలా బాగుంటుంది. ఇంగు తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. ఇంతకీ ఏంటో చెప్పలేదు కదా, గుమ్మడికాయ కూర. గుమ్మడికాయ కూర చాలా చాలా బాగుంటుంది. చేసుకునే విధంగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చాలామంది సాంబార్కి లేదా దప్పడం, ముక్కల పులుసులోకే వాడతారు. కానీ మీరు ఇలా హల్వాస్ కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం కూర చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. కూర మాత్రం సూపర్బ్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. 5-6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. సగానికి తుంచి వేసేసాను. పోపు అంతా వేగాక నేను ఈ పచ్చిమిరపకాయలు అనేవి వేసేసాను. ఇంగు మాత్రం మంచిగా వేసుకోండి. అప్పుడే ఆ వాసన వస్తూ ఉంటుంటేనే ఆ కూర చాలా బాగుంటుంది. పసుపు వేసేసుకుంటాను. ఇప్పుడు బాగా ఇలా ఒక్కసారి ఆ పచ్చిమిరపకాయల కలర్ ఒక్కసారి మారితే పేలుతున్నాయి. నా చెయ్యి ఇంకా కాలింది, అలాగే ఉండిపోయిందండి. బాగా ఇంకా చాలా తగ్గలేదు, అసలు పూర్తిగా తగ్గలేదు. నాకు హీలే అవ్వలేదు. ఎందుకంటే రప్చర్ అవుతోంది. తగిలిన చోటే తగులుతోంది, తగిలిన చోటే దెబ్బ తగులుతోంది. కుడి చెయ్యి కదా, సో దానికి హీలింగ్ అనేది దొరకట్లేదు. ఇప్పుడు కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందామండి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసేసుకున్నాను. సో ఉల్లిపాయల్ని ఇలా తరిగి పెట్టుకుని వేసేసుకోవాలి. వేసేసుకుని పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. గుమ్మడికాయ కూర చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చింతపండు పిండడాలు అవేం ఉండదు. మన కూర పొడి ఉంటుంది చూసారా, ఆ కూర పొడి వేసి కొంచెం జీలకర్ర, ధనియాల పొడి వేసి, ఉప్పు, కారం, కొంచెం బెల్లం. మరి బెల్లం ఎందుకండి అంటే మాత్రం ఎంత ఇది తీపి ఉన్నా ఈ మనం ఏదైతే కూర పొడి కానీ జీలకర్ర పొడి కానీ వేస్తామో అప్పుడు మనం ఆ ఉప్పు, కారం వేసేసరికి మనం ఆ బెల్లం అనేది కొంచెం వేయాల్సి వస్తుంది. అప్పుడే దానికి టేస్ట్ అండి. సో అందుకని బెల్లం వేయాల్సిందే. లేదు మాకు అక్కర్లేదండి, ఆ తీపి సరిపోతుంది గుమ్మడికాయ తీపి అన్నవాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా అలాగే గుమగుమలాడే ఆ ట్రెడిషనల్ రెసిపీయే కావాలన్న వాళ్ళు తప్పకుండా కొంచెం బెల్లం మాత్రం వేసుకోవాలి. మీతో మాట్లాడుతూ ఉంటుంటేనే ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదా, పూర్తిగా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు నేను గుమ్మడికాయ, హాఫ్ చెక్క గుమ్మడికాయ తరిగి పెట్టుకున్నాను, అవి వేసేస్తాను. ఇవి ఒక్కసారి వేగాక అప్పుడు కొంచెం వాటర్ పోయాలి. ఇప్పుడే వాటర్ పోస్తే అవి ఉడకవండి. ఈ ఉల్లిపాయలతో పాటు అవి ఒక్కసారి వేగాలన్నమాట. బాగా కొంచెం మగ్గాక అప్పుడు మనం వాటర్ పోసి మిగతా ప్రాసెస్ మనం మొదలు పెట్టచ్చు. సో ఇప్పుడైతే దీన్ని మగ్గడానికి పెట్టేస్తున్నాను. సో మగ్గిపోయాక మళ్ళీ మీకు చెప్తాను. చూసారు కదండి, ప్రతి ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో చూసారు కదా. నేను ఇలా కట్ చేసి చూపిస్తున్నాను కదా. సో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం జీలకర్ర, ధనియాల పొడి, అలాగే నేను కూర కారం అని చెప్పాను కదా, కూర కారం అది వేసేస్తున్నాను. ఇది ప్లాస్టిక్ స్పూన్ కాబట్టి ఒక 4 స్పూన్స్ వేసేస్తాను నిండా. ఎందుకంటే మొత్తం కూరకంతా ఇదే అనమాట. 5 స్పూన్స్ వేసేసాను. మీరు తీసుకున్న కూరని బట్టి మీరు వేసుకోండి. ఈ కూరకి ఇంత సరిపోతుంది. మీరు ఇంకొంచెం ఎక్కువ కూర చేసుకున్నారనుకోండి, ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది, ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అలాగే మనం చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్, బికాజ్ ఈ పౌడర్లో అన్నిట్లోనూ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, మిరియాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి 3 స్పూన్లు సాంబార్ పౌడర్ వేసేసానండి. వేసేసి ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పలేను, ఇంకా అంత టేస్టీగా ఉంటుంది. కూర మాత్రం సూపర్బ్ ఉంటుంది. నేను ఇందాక మీకు చెప్పాను కదా బెల్లం వేసుకోవాలని. బెల్లం వేసుకోవాలి. బెల్లమే ఎలివేట్ అవుతుంది మొత్తం కూరలోకి. అలాగే ఓన్లీ జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు. సో ఈ ఘాటు కూడా వెళ్తేనే ఆ కూరకి చాలా టేస్ట్. సో ధనియాలు, జీలకర్ర, మిరపకాయలు, మిరియాలు ఆ పౌడర్ కూడా వేసేసాను. వేసేసి ఇప్పుడు నేను వాటర్ పోసేస్తాను. ఇందాక మీకు చెప్పాను కదా కొంచెం వాటర్ పోయాలని. వాటర్ పోసేసి దీన్ని ఇలాగా కలిపేసుకుంటాను. ఇప్పుడు నేను ఇప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసేస్తాను. తగినంత ఉప్పు చూసుకుని వేసుకోండి. మీకు రుచికి తగినంత వేసుకోండి.
అలాగే కారం. మనం అన్ని పౌడర్స్ ఏవేవి పౌడర్స్ వేసానో అన్నీ వేసుకోండి. ఇవాళ మాత్రం నేను ఆవాల మెంతుల పొడి వేయలేదు, బికాజ్ అన్నీ ఇందులోనే ఉంటాయి కదా, నేను వేసిన పౌడర్స్లో ఉంటాయి కాబట్టి నేను ఇంకా ఆ పౌడర్ వేయలేదు. సో ఒక్కసారి ఇలా అనేసుకోవాలి. ఇంకొంచెం కారం పడుతుందండి, ఎందుకంటే మనం బెల్లం కూడా వేసాం కదా, బెల్లం వేసాం కాబట్టి ఆ స్పైసీనెస్ ఉండాలి కాబట్టి కారం పడుతుంది. ఇప్పుడు కొంచెం శనగపిండి పెట్టేసుకోవాలి, డైల్యూట్ చేసి పెట్టుకోవాలి. ఆ శనగపిండిని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మగ్గడానికి ఇలా వదిలేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత బాగా దగ్గరగా వచ్చేస్తుంది. అప్పుడు మీకు నేను చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, పుల్కాలోకి కానీ, అన్నంలోకి అయితే ఇంక చెప్పక్కర్లేదు, చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి, ఇంకా దంచుకోవడానికి కూడా ఏం అక్కర్లేదు, అలా ముద్దలు ముద్దలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా? ఇది ఒక్కసారి బాగా దగ్గరికి వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఆల్రెడీ దగ్గరగానే ఉంది, బట్ ఇంకొంచెం ఆ పౌడర్స్ అన్నీ ఈ గుమ్మడికాయ ముక్కల్లో ఉడికాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కూర బాగా ఉడికిపోతుంది. కూర మాత్రం సూపర్ టెక్స్చర్లో ఉంది. చూసారు కదా ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆ ముక్కల్లాగే ఉండాలి, ఆ గుమ్మడికాయ ముక్కలు అనేవి ముక్కల్లాగా ఉండాలి. ఈ గ్రేవీ అనేది ఇంత టేస్ట్గాను ఇంత టెంప్టింగ్గాను ఉండాలి. సో నేను వేసిన పౌడర్స్ అన్నీ వేయండి. నేను మీకు ఆల్రెడీ అన్ని పౌడర్స్ నేను షేర్ చేశాను. ఒకసారి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు యూట్యూబ్లోకి వెళ్తే మీకు అన్నీ తెలిసిపోతాయి. సాంబార్ పౌడర్ కానీ, వంకాయ పొడి కానీ అన్నీ నేను మీకు షేర్ చేశాను. ఎవరు చూడట్లేదు, లాంగ్ వీడియోస్ అసలు చూడట్లేదు. ఒకసారి దయచేసి చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన రెసిపీస్ మీరు మిస్ అయిపోతారు. చూసారు కదండి, ఈ టైంలోనే లాస్ట్లో ఒక్కసారి కరివేపాకు అలాగే కొత్తిమీర వేసేసుకుని గ్రైండ్ అన్న ఇలా కలిపేసుకోవాలి. చాలా చాలా టేస్టీ అయిన కూర మీ సొంతం అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. గుమ్మడికాయ తీపి కమ్మదనం, అలాగే మనం వేసిన పౌడర్స్ కమ్మదనం, అలాగే మనం వేసిన బెల్లం తీయదనం అన్నీ కలిపి ఒక సాంప్రదాయమైన కూర అయిపోయిందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంక నేను మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, మీరు తిని చూస్తేనే తెలుస్తుంది. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. కామెంట్ బాక్స్లో పెట్టి మేము చేసుకున్నాం, మేము ఎంజాయ్ చేసామని చెప్పండి. ఓకేనా? చాలా బాగుందని చెప్పండి. అలానే బలవంతంగా ఏం చెప్పమనట్లేదు, మీరు చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది బాగుంటుంది. సో నేనే వేరేగా చెప్పమని అనట్లేదు, బట్ మీకే తెలిసిపోతుంది. చేసుకుంటే మాత్రం మీరే వదిలిపెట్టారు. కానీ మంచి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని మాత్రం తినండి, పిల్లలకి పెట్టండి. చాలా చాలా మంచిది, చాలా చాలా హెల్దీ కూడా. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, అవి కూడా ఫాలో అవ్వండి. వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. బాయ్ అండి.